సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో నక్షత్రాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పుబ్బా నక్షత్రం, వీరికి శుక్రుణ్ణి ఆరాధించాలి. వీళ్ళు చాలా చూడడానికి చాలా చక్కగా ఉంటారు, చాలా సౌందర్యంగా ఉంటారు. అదేవిధంగా శుక్రుడి యొక్క అనుగ్రహం వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ పుబ్బా నక్షత్రం వారు శుక్రుణ్ణి ఆరాధించడం మంచిది. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజ అర్పించుకుని శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః యొక్క మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోవాలి. వీళ్ళు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా చదువుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఈ పుబ్బా నక్షత్రం వారు మోదుగ చెట్టు అని ఉంటుంది. అది దేవతా వృక్షాలు అంటారు వీటిని, నక్షత్ర వృక్షాలు. మీరు ఎక్కడైనా నర్సరీల్లో కానీ పూల మొక్కలు అమ్మే చోట కానీ అడగండి, అయితే ఎక్కడైనా దేవాలయాల దగ్గర కూడా ఉంటుంది. ఆ మోదుగ చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ శుభ్రం చేసి 27 సార్లు ప్రదక్షిణ చేసి మోదుగ చెట్టుకి నీళ్లు పోయండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. అదేవిధంగా ఈ పుబ్బా నక్షత్రం వారు ప్రతి శుక్రవారం కూడా తలస్నానం చేసి ఇంట్లో దేవుడు అమ్మవారిది లక్ష్మీదేవి కానీ దుర్గాదేవి కానీ పార్వతీదేవి ఫోటో దగ్గర కానీ పసుపు రంగు పువ్వులతో పూజ చేయండి. తెల్లని మల్లె పువ్వులు కానీ జాజి పువ్వుల దండ కానీ ప్రతి శుక్రవారం మీ ఇంట్లో ఉన్న అమ్మవారి ఫోటోకి వేయండి. మీకు ఇంకా అవకాశం ఉంటే ఏ పువ్వులు కానీ మధ్యలో ఏమీ కలపకుండా పూర్తిగా తెల్లని పువ్వులు, తెల్ల చామంతి పువ్వులు కానీ తెల్ల మల్లెపూలు కానీ జాజి పువ్వులు కానీ సన్నజాజులు కానీ తెల్లని దండ పట్టుకెళ్ళి శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో ఇవ్వండి. అక్కడ పాలతో అభిషేకం చేయించుకోండి. శ్రీమాత్రే నమః మంత్రాన్ని పఠించండి. అదేవిధంగా మీరు బెజవాడ మన విజయదుర్గాదేవి అమ్మవారు కనకదుర్గ అమ్మవారి యొక్క దర్శనాన్ని శుక్రవారం కానీ మంగళవారం కానీ మీ యొక్క జన్మ నక్షత్రం రోజు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ ఒక రోజు ఉండి అమ్మవారి గుడి చుట్టూ అక్కడ ఒక 21 సార్లు కానీ 54 సార్లు కానీ 108 సార్లు కానీ శ్రీమాత్రే నమః మంత్రంతో ప్రదక్షిణ చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు అంతా మంచే జరుగుతుంది. మీరు అవకాశం ఉన్నప్పుడు పున్నమి ముందు వచ్చే ఏకాదశి నాడు కానీ శుక్రవారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ మీరు తామర పువ్వులతో, తెల్ల తామరలైనా ఎర్ర తామరలైనా ఏదైనా సరే తామర పువ్వులతో మీరు లక్ష్మీదేవి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ మీకు ఓపుకుంటే 108 లేకపోతే 11 తామర పువ్వులు తెచ్చి ఆ యొక్క లక్ష్మీదేవి నామాలు చదువుకుంటూ అమ్మవారికి తామర పువ్వులతో పూజ చేసి పాలు, బియ్యం, పంచదార ఈ 3 కలిపి క్షీరాన్నం అదే పరమాన్నం కింద వండి అమ్మవారికి ప్రతి శుక్రవారం నైవేద్యం పెట్టండి. అమ్మవారికి పూజ చేయండి, మీకంతా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాలు పాటించి పుబ్బా నక్షత్రం వారు సంపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మంచి విజయాలు సాధించాలని యొక్క పుబ్బా నక్షత్రం వారు శుక్రవారం నాడు అమ్మవారిని తామర పువ్వులతో పూజించండి. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని పఠించండి. మీరు మోదుగ చెట్టు దగ్గర శుభ్రం చేసి దీపం పెట్టి అక్కడ మోదుగ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. కాబట్టి పుబ్బా నక్షత్రం వారు మీకు ఎటువంటి పనులోనైనా విజయం సాధించాలన్నా ముందుకు వెళ్ళాలన్నా కూడా మీరు మోదుగ చెట్టుని దాన్ని నీళ్లు పోయడం, దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం, అదేవిధంగా మీరు ఓం శ్రీమాత్రే నమః మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం, అదేవిధంగా ఎవరైనా ముత్తైదువులకి స్త్రీలకి శుక్రవారం నాడు కానీ లేకపోతే ఏదైనా సరే ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళి 3 ముత్తైదువులకి జాకెట్ బట్ట, కుంకుమ, పసుపు, గాజులు, పువ్వులు అమ్మవారి స్వరూపంగా భావించి ముత్తైదువులకు ఇవ్వండి. మీ యొక్క దీర్ఘ సుమంగళిగా ఉంటారు. పుబ్బా నక్షత్రం వారు ఎప్పుడూ కూడా ప్రతి పనిలో ముందుకు వెళ్ళాలి అంటే లక్ష్మీదేవిని ఆరాధించడం, శుక్రవారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ ఏకాదశి నాడు కానీ అమ్మవారికి
తామర పువ్వులతో పూజ చేయడం, అదేవిధంగా ముగ్గురు ముత్తైదువులకి జాకెట్ బట్ట, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, ఏదైనా ఒక పండు వాయనంగా ఇవ్వడం మంచిది. కాబట్టి పుబ్బా నక్షత్రం వారు ఈ యొక్క పరిహారాలు పాటించండి. మీరు అవకాశం ఉన్నప్పుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించండి. మీ జీవితంలో మంచి విశేషమైన మార్పులు కలుగుతాయి. కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.